బాగా పకడ్బందీగా ప్లాన్ చేసామా. అందుకే ఈ సినిమా కూడా సజెస్ట్ చేస్తున్నా. సినిమా ఓటీటీలోనే చూడడానికి మా వల్ల కాలేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ నిజంగా థియేటర్లో చూసిన వాళ్ళకి విసిలేసుకోండి అంతేనా. తమ్నైల్ చూసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమో అనుకోవద్దు, సినిమా పేరు నాలా వాడా. సినిమా ఎక్స్పీరియన్స్ అంటే రా, రస్టిక్, రూటెడ్ అంటారు కదా, అలాంటి సినిమాల్ని తీయడం ఎవరి వల్ల కాదు, బేసిక్ గా మలయాళం వాళ్ళకి తప్ప. ఇన్స్టాలో మీమ్స్ కూడా చాలా వస్తున్నాయి. ద బెస్ట్ ఎవర్ ట్రాన్సిషన్ ఇన్ గోట్ లైఫ్ అని, మహారాజా సినిమాకి సేదు అన్నకి నేషనల్ అవార్డు రావాలని, రాజేటకి ఆస్కార్ రావాలని ఒకటే మీమ్లు. యాక్చువల్గా ఎక్కువ చెప్పలేను, అయినా చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది. కంప్లీట్ గా ఆ వరల్డ్ లోకి మమ్మల్ని తీసుకెళ్లిపోయారు డైరెక్టర్. ఆయన పేరు విన్నారా? బ్లెస్సీ. తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే ఆ హిస్టరీ చదివాను నేను. ఇదొకటి చెప్పాలి. యాక్చువల్ గా బాడీ రివీలింగ్ సీన్ ఒకటి ఉంటుంది సినిమా స్టార్టింగ్ లో. రాజేట బాడీని నార్మల్ గానే పుష్టిగా చూపిస్తారు, ఎస్టాబ్లిష్ చేయడానికి అదొక సీన్ గా వాడుకున్నారు. తర్వాత ఆయన బాడీ రివీలింగ్ సీన్ ఏదైతే ఉంటుందో, ఆయన సౌదీకి వెళ్ళాక మనకు కంప్లీట్ మూడ్ సెట్ అవుతుంది అక్కడ. స్టోరీ లైన్ ఏంట్రా అంటే, పని కోసం సౌదీకి వచ్చిన ఒక ఆయన్ని ఆయన దగ్గర పాస్పోర్ట్ లాక్కొని ఎడారిలోకి తీసుకెళ్లిపోతారు. తర్వాత ఏం జరిగింది, అసలు రాజేట వాపస్ వచ్చారా లేదా అనేది లైన్ అన్న. ఐఎండిబిలో 8.4 ఉంది. ఆడు జీవితం అనే ఒక నావెల్ నుంచి అడాప్ట్ చేసుకున్న కథ ఇది, అండ్ దట్ నావెల్ ఈజ్ రిటర్న్ బై బెన్యామిన్. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే చూసేయచ్చు, వెళ్ళిపోండి అంతే. సరే మా, కలుద్దాం ఇంకో సినిమా ఎక్స్పీరియన్స్ వీడియోతో. ఐ విల్ బి బ్యాక్.